నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ నగరంలో సాంప్రదాయబద్ధంగా వినాయకుల శోభాయాత్ర ప్రారంభం. ప్రజాప్రతినిధులు, అధికారుల పూజల అనంతరం నిమజ్జనానికి తరలిన రథం. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు. బోధన్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచనలు. నిమజ్జన వేడుకలలో అపశృతి దొరలకుండా పోలీసుల బందోబస్తు. ప్రత్యేక బృందాలతో భద్రత. కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ. నూట 8 రకాల పదార్థాలతో లంబోదరునికి నైవేద్యం. ఆకట్టుకున్న వినాయకుని మండపం. పోలీసుల తీరుకు నిరసనగా ఎంచా గ్రామస్తుల సహాయ నిరాకరణ. వాలంటరీ సేవలు బహిష్కరణ. వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల రాష్ట్ర 2వ మహాసభను ఈ నెల 27న జరుపుతున్నట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని గుమాస్తా సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 27న వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర హమాలి, దడువై, చాట, గుమాస్తా, స్వీపర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ శాసనసభాపక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ హాజరవుతున్నారని చెప్పారు. ఈ మహాసభలో తెలంగాణ వ్యాప్తంగా మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై చర్చించడంతో పాటు మార్కెట్ యార్డుల అభివృద్ధి, మార్కెట్ యార్డుకు తను పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చే రైతుల స్థితిగతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ అధ్యక్షులు పరశురాం, కార్యదర్శి శ్రీహరి, దడ్వా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రణం రవీందర్ గౌడ్, గుమస్తా సంఘం అధ్యక్షులు బాలంజనేయులు, నాయకులు శివ, చాటా యూనియన్ నాయకులు అనసూయ, నర్సయ్య, సుధాకర్ గౌడ్, నరేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి, దడువై, చాటా, గుమస్తా, స్వీపర్ వర్కర్లకు సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభల్ని ఈ నెల 27వ తేదీ నాడు నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, సిపిఐ పార్టీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. అదే రకంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదే రకంగా రైతు ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకురాకపోవడానికి గల కారణాలు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటి మీద సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి రాబోయే కాలంలో రైతు నేరుగా తను పండించినటువంటి ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల ఉపాధికి సంబంధించి, ఉద్యోగాల పని భద్రతకు సంబంధించి, లైసెన్సుల రెన్యువల్కు సంబంధించి, అదే రకంగా వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికులు, అదే రకంగా అధికారులు, అదే రకంగా నాయకత్వం ఈ మార్కెట్ ఈ 2వ మహాసభలో దళిత సమాజానికి గొంతుకగా నిలిచి వారిలో నమ్మకాన్ని పెంపొందించే కృషి చేస్తున్న జర్నలిస్ట్ హరికృష్ణకు దళితరత్న అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు ఆయన నిరంతర సేవలకు గౌరవప్రదమైన గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో పత్రికా రంగంలో నిరంతరం దళిత సమాజం కోసం పోరాడుతున్న నిజామాబాద్ కు చెందిన టి హరికృష్ణను మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ చేతుల మీదుగా దళితరత్న అవార్డుతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఇటుక రాజు మాదిగా మాట్లాడుతూ దళిత సమాజం ముఖ్యంగా మాదిగలు ఎదుర్కొంటున్న అన్యాయం అణచివేతపై హరికృష్ణ గళమెత్తి ఆయుధంగా మార్చుకుని ఎప్పటికప్పుడు సమాజానికి అండగా నిలుస్తున్నారన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కులమత భేదం లేకుండా మానవత్వం అనే నినాదంతో అందరం ముందుకు సాగాలని పేర్కొన్నారు. బాన్సుడ పట్టణం ఏరియా ఆసుపత్రిలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా హ్యూమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా హ్యూమానిటీ వెల్ఫేర్ సొసైటీ బాన్సుడ తరపున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతామని, ప్రమాదంలో గాయపడిన వారికి, గర్భిణులు, ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ప్రాణాలు కాపాడగలుగుతామని తెలిపారు. ఈ సందర్భంగా మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ హ్యూమానిటీ వెల్ఫేర్ సొసైటీ రక్తదాన శిబిరంలో హిందూ ముస్లిం యువకులు పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎజాజ్, సొసైటీ అధ్యక్షుడు షకీల్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హకీం, రఫీ, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. हम इंसानियत को बचाने इस हद तक जा सकते हैं, पानी तो पानी है, हम अपना खून भी लगा सकते हैं। तो ये हमारा फाउंडेशन का जज्बा है और हमारे फाउंडेशन की मकबूलियत इतनी है अल्हम्दुलिल्लाह। हम जब भी खून का कैंप लगाते हैं तो मुसलमानों के साथ साथ हमारे गैर मुस्लिम भाई भी हमारा साथ देते हैं। जैसे कि अभी आप देख रहे हैं दासरी जीवन साहब अभी जो ब्लड दिए हैं उन्होंने, ऐसे कई और लोग हैं, तो मैं उनको मुबारकबाद दूंगा कि गंगा जमुनी तहजीब का एक नमूना है। हमारे साथ हिंदू मुस्लिम सब हैं, क्योंकि इंसानियत को बचाने के लिए हम धर्म से आगे उठ करके ह्यूमैनिटी के प्लेटफॉर्म पे जमा होंगे तो हमारा मुल्क तरक्की करेगा और हर जरूरतमंद की जरूरत को पूरा। శ్రీ లింబాచల లక్ష్మీ నరసింహ ఆలయ గిరిలో గోవింద నామ స్మరణతో మారుమోగాయి. భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచింది. శనివారం దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తులు గోవింద నామస్మరణతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కారేపల్లికి చెందిన మహిళా భక్తులు కాలినడకన నెత్తిన సాహిత్యాలు ధరించి స్వామివారి దర్శనం కోసం వచ్చారు. రమావత్ అనురాధ మాట్లాడుతూ మేము 5 వారాలు కాలినడకన స్వామివారి దర్శనం కోసం వస్తామని మొక్కుకున్నామని, మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామని ఆమె శనివారం రావడంతో స్వామివారి దర్శనానికి వచ్చామని భక్తులు తెలిపారు. భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చామని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించి అన్నదానం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామవత్ కుటుంబ సభ్యులు భారతి, పద్మ, శిల, లింబి, లక్ష్మి, లలిత, బుక్య, అనుష, శోభ, విజయ, మంగ, రుక్మ, బుజ్జి, లలిత, కాంసి, లావణ్య, మాచట్టి శేఖర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా ఊరు కారేపల్లి గ్రామం నుంచి మేము నడుచుకుంటా పాదయాత్ర చేస్తున్నాము. కావున మొక్కుకున్న కోరికలు నెరవేరాలని ఆ స్వామికి మొక్కుకుంటా నడుచుకుంటా వస్తున్నాము. అదే మొక్కుకున్నాం. అంతే. ఇంతకుముందు మన కోరికలు తీరినాయా? ఫస్ట్ ఇప్పుడే వస్తున్నాము సార్. మా కోరికలన్నిటినీ ఆ స్వామి వారు వంట చేసి తింటామన్నట్టు. అన్నం, పప్పు, ఇట్లా బెల్లం అన్నం. బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయం నుండి గణేష్ నిమజ్జన శోభాయాత్ర మొదలైంది. శోభాయాత్ర రథానికి పూజలు జరిపిన అనంతరం 11 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న ఏకదంతుని రథంపైకి చేర్చారు. ప్రశాంత వాతావరణంలో యువకులు గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని వినాయక నవరాత్రి వేడుకలను జరుపుకోవడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం ఏకచక్రేశ్వర ఆలయంలో గణేష్ నవరాత్రుల కోసం ప్రత్యేక కమిటీని ఎన్నుకొని నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయం నుండి నిమజ్జనానికి బయలుదేరే శోభాయాత్ర రథానికి ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, శివాలయ చైర్మన్ హరిదాసు చారి,
బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పట్టణపుర ప్రముఖులు పాల్గొని పూజలు జరిపి శోభాయాత్రను మొదలుపెట్టారు. బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలు జరుపుకున్నారని ఆయన పేర్కొన్నారు. అదే రీతిలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలను జరుపుకోవాలని సూచించారు. వినాయకుని కృపా కటాక్షాలు ప్రజలపై ఉండి అందరూ ఆనందంగా జీవనం గడపాలని ఆకాంక్షించారు. శివాలయం నుండి మొదలైన శోభాయాత్ర తట్టికోట, పోస్ట్ ఆఫీస్, ఓల్డ్ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, రాకాసుపేట మీదుగా పసుపు వాగు వైపు శోభాయాత్ర జరగనుంది. ఇందుకోసం బోధన్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. పసుపు వాగు వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి క్రెయిన్లను అందుబాటులో ఉంచారు. ఫైర్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ సిబ్బందిని బందోబస్తులో విధులు నిర్వహించారు. బ్యాండ్ మేళాల మధ్య శోభాయాత్ర ఊరేగింపు జరిగింది. మనం కూడా ఊరేగింపులో ప్రతి ఒక్కరూ వినాయకుని దర్శనం చేసుకొని వారికి అవసరమైతే నీరు టెంకాయలు కొట్టుకుంటూ వారి అభినందనలు పొందాలని, వారి జీవనలు పొందాలని బోధన పట్టుదల ఇప్పుడు విధానంలో కూడా మొత్తం స్టడీ చేశారు. వారు కూడా చాలా ఉత్సాహంతో మరి రథానికి ఎటువంటి వ్యక్తి ప్రశాంతత నిమజ్జనం చేసేటప్పుడు ప్రశాంతత యువకులు కూడా ఇంత ప్రశాంతంగా చేసుకుంటే భగవంతుడు అంత బాగుంటుంది. భక్తులచే 11 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ చెంతకు చేరేందుకు సిద్ధమయ్యాడు. మండపాలను ప్రత్యేకంగా అలంకరించి యజ్ఞం, హారతులు నిర్వహించారు. వినాయక మండపం వద్ద లంబోదరునికి 108 రకాల వస్తువులతో నైవేద్యం సమర్పించారు భక్తులు. ఆర్మూర్ పట్టణంలోని పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథునికి శుక్రవారం రాత్రి 108 రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితుడు కుమార్ శర్మ మాట్లాడుతూ వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించి ఆ గణనాథుని కృపకు పాత్రులయ్యారని చెప్పుకొచ్చారు. విగ్రహదాత సుమన్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు సాయిరాజ్, సాయితేజ్ తదితరులు ఉన్నారు. పట్టణంలో గల పవర్ యూత్ వారి ఆధ్వర్యంలో చాలా వినాయక చవితి సందర్భంగా ఈ నవరాత్రులతో పాటుగా కూడా ఏకాదశి నవరాత్రులు అనేటువంటివి ఇక్కడ జరగడం జరుగుతుంది. గత దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి గణపతి ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో శుక్రవారం నాడు త్రయోదశి పూర్వకంగా కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళంతా కూడా చెప్పన్ భోగ్ యొక్క ప్రసాదము వితరణ చేయడం జరిగింది. 108 నైవేద్యాలతో పాటుగా కూడా చెప్పన్ భోగ్ ప్రత్యేకతమైనటువంటి నైవేద్యాలు వితరణ చేయడం జరిగింది. ఈ నైవేద్యానికి పవర్ యూత్ వారి తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఇక్కడ అత్యంత వైభవంగా కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వినాయక చవితి పర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ విఘ్న వినాయకుని యొక్క భాద్రపద మాస చవితి నుండి మొదలుకొని అంతా చతుర్థి వరకు వినాయక నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొత్తంగల్ రాజేశ్వర ఆలయంలో 1934వ సంవత్సరంలో సార్వజనిక గణేష్ మండలి స్థాపించి 91వ స్వసంతం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజున పూజలు జరిపి అన్నప్రసాద వితరణ జరిపారు. అనంతరం వినాయక నిమజ్జన శోభాయాత్ర మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని రచ్చగల్లిలో జ్ఞానేశ్వర్ గణేష్ మండలిలో ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులందరూ గణేష్ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కోటగిరి రాజు మహారాజ్ మాట్లాడుతూ ఈ జ్ఞానేశ్వర్ గణేష్ మండలిలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం సైతం అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. నేడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, తెల్ల రవణ, యువసేన అధ్యక్షులు తెల్ల రవికుమార్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, కాపు గాండ్ల శ్రీనివాస్, కప్ప సంతోష్, కప్ప గణేష్, బేకూర్ శ్యామ్, సంతోష్, జ్ఞానేశ్వర్ గణేష్ మండలి సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గణేష్ నవరాత్రులలో చివరి రోజు అయినటువంటి అనంత చతుర్దశి నిమజ్జన కార్యక్రమంలో శ్రీ జ్ఞానేశ్వర్ గణేష్ మండలి వద్ద శోభయాత్రలో 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ శోభయాత్రలో కరీంనగర్ నుంచి, హైదరాబాద్ నుంచి కళాకారుల బృందం రావడం జరుగుతుంది.
అందుకోసమే అందరూ కూడా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ కళాకారుల బృందానికి సహకారం అందించి చక్కగా మీరు కూడా పాల్గొని అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా సంతోషంతో శోభయాత్ర నిర్విఘ్నంగా పూర్తి చేయాలని గ్రామ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. కనుక అందరూ కూడా సంతోషంతో పాల్గొని ఎట్లాంటి సంఘటనలు జరగకుండా చక్కగా సంతోషంతో శోభయాత్ర నిర్విఘ్నంగా సమాప్తం చేయాలి. బోలో విఘ్నేశ్వర భగవానికి అన్నదానానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గ్రామంలో రచ్చగల్లో శ్రీ జ్ఞానేశ్వర యోజన గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. అది కోటగిరి గ్రామ పెద్దల సహాయ సహకారాలతో మహాన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించబడింది. కావున వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే శోభయాత్రలో హైదరాబాద్ కరీంనగర్ నుండి వచ్చే కళాకారుల బృందం నృత్య ప్రదర్శన చేయబడుతుంది. కోటగిరి గ్రామ వీధిలో కూడా నృత్య ప్రదర్శన చేయబడుతుంది. కావున కోటగిరి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా పోలీస్ కమిషనర్ గణేష్ శోభయాత్రలో పాల్గొన్నారు, బందోబస్తును పరిశీలించారు. వినాయక నిమజ్జన వేడుక శనివారం మధ్యాహ్నం నిజామాబాద్ నగరంలో మొదలైంది. నిమజ్జనం కోసం కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. శాంతి భద్రతల విషయంలో పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. నగరంలోని వినాయకుల బావిలోకి 3 అడుగుల ఎత్తులోపు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. దుబ్బా నుండి మొదలైన శోభాయాత్ర గాంధీ చౌక్, గాజులపేట్, పెద్ద బజార్, గోలహమాన్, పులాంగ్ మీదుగా వినాయక్ నగర్ లోని వినాయకుల బావికి చేరుకుంటుంది. అలాగే నగర సమీపంలోని పాంగ్రా, బోర్గన్లో సైతం నిమజ్జనం జరపనున్నారు. 8 అడుగుల ఎత్తు విగ్రహాలను ఉమ్మెడ గోదావరిలో, అంతకు ఎత్తు లోపు వాటిని బాసర గోదావరిలో నిమజ్జనం కోసం పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లను సమకూర్చింది. రవాణా ఆటంకం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే గోదావరి నదీ తీరంలో నిమజ్జనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. శోభయాత్ర బందోబస్తులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నిమజ్జన ప్రాంతాలను సీసీ కెమెరాల సాయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ జరపడం జరుగుతుందని సిపి వెల్లడించారు. ప్రజలందరూ ప్రశాంతంగా వినాయక నిమజ్జన ఊరేగింపు జరుపుకోవాలని సూచించారు. వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుడి నిమజ్జనాల కోసం 11వ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి. వాటికి అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ మున్సిపాలిటీ, తర్వాత గ్రామ పంచాయతీలతో కోఆర్డినేషన్ చేసుకుని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే మనకి దుబ్బాలో కూడా వినాయకుని విగ్రహం నిమజ్జనానికి స్టార్ట్ అయింది. అయితే మనకి మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఇక్కడ వితిన్ నిజామాబాద్లో మనకి వినాయకుడు బాగుంది. అట్లానే బోర్గాం చెరువు, తర్వాత మాధవ నగర్ ఏరియాలో ఉంది. అట్లానే బయట గోదావరి వెంబడి మనకి ఉమ్మేడ చెరువు, ఉమ్మేడ బ్రిడ్జ్ కానీ, బాసరా బ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి. అక్కడ అన్నింటిలో క్రేన్లు తర్వాత లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ అంతా అరేంజ్మెంట్స్ని మనం సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ క్రేన్ దగ్గర కూడా మనం ఐపీ బేస్డ్ కెమెరాస్ వాడటం జరిగింది. సో దట్ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అన్ని క్రేన్స్ ఒక దగ్గర చూడవచ్చు. ఎంటైర్ రూట్ పొజిషన్ మొత్తం మనం క్రేన్స్ మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది. టోటల్ 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాటు బయట నుంచి వచ్చిన ప్లటూన్లు, టీఎస్ఎస్ స్పెషల్ పార్టీ ప్లటూన్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, తర్వాత ఫైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా పోస్ట్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం బందోబస్తులు వేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. అట్లానే అంబులెన్స్లు కూడా అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి. ఇన్ కేసు ఎనీ ఎవెన్చువాలిటీ జరిగినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం చేస్తున్నాం. ఈ ఎంటైర్ ప్రొసెస్ని మనం డ్రోన్ల ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నాం. అసలు ఎవడు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మనం కంటిన్యూస్గా ఉండడానికి మనం తోడ్పడుతుంది. అట్లానే ఈ ఎంటైర్ రూట్ గురించి మనం ట్రాఫిక్ వాళ్ళు మీకు డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ మాకు విజ్ఞప్తి 8 feet అండ్ అబోవ్ ఉమ్మేడ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని, 8 feet కన్నా తక్కువ ఉన్నాయని బాసరా బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాం. వాటికి సంబంధించిన రూట్ మ్యాప్ అన్ని చోట్ల ఫ్లెక్సీల ద్వారా పెట్టడం జరిగింది. ప్రజలు గణేషుని శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. బాణసంచాలు పీల్చేటప్పుడు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జిల్లా అంతటా అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు. పోతంగల్ మండలంలోని సార్వజనిక గణేష్ మండలి 91 వసంతం సందర్భంగా విశేష పూజలు జరిపామని నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి గోరంటి వసుధ తెలిపారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి సార్వజనిక గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
ఈ గణేష్ మండలిలో గత 50 సంవత్సరాల నుండి మల్లెపూల హనుమాగౌడ్ కుటుంబ సభ్యుల గణేష్ విగ్రహాన్ని అందజేసి దాతగా నిలుస్తున్నారని ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. శోభాయాత్ర రథాన్ని ముస్తాబు చేశారు. అలాగే పోతంగల్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సైతం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ రాజేశ్వర ఆలయ దేవాలయం చాలా పురాతన దేవాలయమని, ఈ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 1934లో సార్వజనిక గణేష్ మండలి స్థాపించుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ఈ సంవత్సరం సైతం నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ముక్క అర్జున్ కుమార్, సెక్రటరీ వినోద్ కుమార్, క్యాషియర్ బాలాజీ, సభ్యులు బచ్చు తిలక్ సేట్, బచ్చు శేఖర్ సేట్, కంగం కిరణ్ సేట్, మహేందర్ సేట్, ఎంపీటీసీ కేశవ వీరేశం, ప్రధానోపాధ్యాయులు నాగయ్య, నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి గోరంటి వసుధ, బచ్చు సంతోషి, అరుంధతి, శ్రీదేవి, మంజుల, సుజాత, జ్యోతి, సుహాసిని, వర్ష, అనిత, సుధా, మాధురి, రేఖ, స్వాతి, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా పురాతన దేవాలయం, శివ కేశవులు కొలువైన దేవాలయం. ఇక్కడ గత 91 సంవత్సరాలుగా అంటే 1934 సంవత్సరంలో ఇక్కడ సార్వజనిక గణేష్ మండలి ప్రారంభమైంది. అప్పటి నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ నవరాత్రుల వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తాము. మరి రోజు ఉదయం పూజ, మళ్ళీ సాయంకాలం కూడా పూజ నిర్వహిస్తాము. మరియు భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు చివరికి శోభయాత్రలు కూడా సార్వజనిక గణేష్ మండలిగా అందరము చాలా ఘనంగా నిర్వహిస్తాము. ఇది ప్రతి సంవత్సరం మా దగ్గర కొనసాగుతుంది పోతంగల్ గ్రామంలో. ఇలాగే కొనసాగాలని, మరి ఆ గణేష్ ఆశీస్సులు అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. మరియు ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. మరి ఇట్లాంటి ఈ ఉత్సవం ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే చేరుకోవాలని, మరి ఆ గణేశుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్ మాత, జై వాసు. నిజామాబాద్ నగరంలో సార్వజనిక వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం దుబ్బా నుండి ప్రారంభమైంది. బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాలలు వేసి శోభాయాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి ప్రత్యేకత ఉంది. ప్రకృతిలో పుట్టిన మట్టితో తయారు చేసిన ప్రకృతి పరంగా దొరికిన ఆకులు, పువ్వులతో అలంకరించి నవరాత్రులు జరిపిన వారు గంగమ్మ ఒడికి చేర్చారు. ప్రకృతికి వినాయక పూజకు ఎంతో అభినవ సంబంధం ఉంది. రైతుల నేస్తంగా ఉండే బస్నలాచే శోభయాత్ర రథాన్ని ముందుకు నడిపిస్తారు. పురాతన ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దుబ్బాలో మొదలయ్యే వినాయక శోభాయాత్రకు నగర శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో నిమజ్జన ఊరేగింపులలో పాల్గొన్నారు. బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాలలు వేసి అటు తర్వాత సార్వజనిక రథానికి పూజలు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. శోభాయాత్రను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. భక్తి భావంతో నవరాత్రి వేడుకలను జరుపుకున్న ప్రజలు ఇదే స్ఫూర్తితో నిమజ్జనాన్ని జరిపి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే ధన్పాల్, పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు సూచించారు. ఒక పక్క సంతోషం, మరో పక్క బాధతో వినాయక ప్రతిమలను మండపం నిర్వాహకులు రథంపైకి చేర్చారు. నవరాత్రి వేడుకలు అప్పుడే అయిపోయాయన్న భావనలో భక్తులు కనిపించారు. నిమజ్జన ఊరేగింపులో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. దారి పొడవునా మున్సిపల్ కార్పొరేషన్ తరపున తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కొందరు స్వచ్ఛంద సేవా సంస్థల వారు నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను, పండ్లను అందజేశారు. సాయంత్రం 6 గంటల వరకు గాంధీ చౌక్ వరకు చేరుకుంది. సంతోషాల శోభాయాత్రను జరుపుకున్నారు. మహారాష్ట్ర, బొంబాయి తర్వాత అత్యంత ఘనంగా నిజామాబాద్ గత 60 సంవత్సరాలుగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఈ ఉత్సవం ఇవాళ నిమజ్జనోత్సవం జరుపుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని, ఆ వినాయక భగవానుడు అరిష్టాలు, ఆటంకాలన్నీ తొలగించి తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా గడ్డ అయినటువంటి నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పట్టణం
వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యా పరంగా అన్ని అంగులతో ముందుకు పోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం మన సాంప్రదాయ ప్రకారం వినాయక మనమందరం కలిసి మన మతాల ద్వారా ఎట్లు కానీ తీసుకెళ్ళి ఫస్ట్ వినాయకుడిని ప్రార్థించిన తర్వాత కాబట్టి తప్పనిసరిగా మన నిజామాబాద్ ప్రాంతంలో వినాయక రథయాత్ర ఎక్కడికి వస్తుందో అక్కడంతా మీరందరూ దర్శించుకొని వినాయకుడిని వారి జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద పండుగ. గత 10 రోజుల క్రితము దేశంలోని అన్ని గ్రామాలలో వీధులలో గణనాథుడిని ప్రతిష్ఠింపజేసి నిత్యము పూజ పునస్కారాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేసి ఆ గణనాథుని ఆశీర్వాదం నిండుగా పొంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ముఖ్యంగా ఎటువంటి అభిజ్ఞాలు కలగకుండా రైతులు మంచి పంటలు పండించాలని, రైతుకు అనుకూలమైన వర్షాలు పడి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని, పంట చేతికి వచ్చే వరకు వారికి అనుకూలమైన వర్షాలు పడాలని గణనాథుని గత 10 రోజుల నుండి నిత్యం పూజలు, పునస్కారాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఆ గణనాథుని ఆశీర్వాదం నిండుగా పొందిన తర్వాత ఈరోజు ఇందూరు నగరంలో నుండి ఏదైతే శాస్త్రి చౌక్, కిసాన్ మున్నూరు కాంస్థలం నుండి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఇందూరు నగరంలో ఏదైతే నవీపేట్ మండలం ఎంచా గోదావరి వంతెనపై గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నిమజ్జనం కూడా ప్రారంభం కాగా నవీపేట్ ఎస్ఐ తిరుపతి తీరుకు నిరసనగా 15 ఏళ్లుగా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా సేవలందించిన ఎంచా యువకులు గంగపుత్రులు నిమజ్జన కార్యక్రమానికి సహాయ నిరాకరణ పాటిస్తూ దూరంగా ఉన్నారు. నవీపేట్ మండలం ఎంచా గ్రామం వద్ద ఉన్న గోదావరి వంతెనపై గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. 2 భారీ క్రెయిన్లు, 2 చిన్న క్రెయిన్లు ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. అయితే తమ గ్రామస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిచే డీజేలు పెట్టుకోనివ్వలేదని 15 ఏళ్లుగా కొనసాగుతున్న వాలంటీర్ వ్యవస్థను ఎంచా గ్రామస్తులు విరమించుకున్నారు. దీంతో పోలీసుల అవగాహన లేమి వల్ల ఉదయం నుండి వంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కొద్దిపాటి విగ్రహాలకే ఇలా ఉంటే శనివారం రాత్రి నుండి భారీగా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉందని ఉన్న కొద్ది మంది సిబ్బందితో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 15 ఏళ్ల నుండి గ్రామానికి చెందిన యువకులు 100 మంది స్వచ్ఛందంగా వచ్చే వంతెనపై ట్రాఫిక్ నియంత్రణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. నిమజ్జనం అనంతరం ఏసీపీ సిఐ స్థాయి అధికారులు వారికి సన్మానం సైతం చేసేవారు. ఎస్ఐ తిరుపతి తమ గ్రామస్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారని 15 ఏళ్లుగా సేవలకు ఎంచా యువకులు ఫుల్ స్టాప్ పెట్టారు. గ్రామానికి చెందిన గజయితగాళ్లు, గంగపుత్రులు సైతం సహాయ నిరాకరణ చేయడంతో నందిగాం గ్రామం నుండి పంచాయతీ కార్యదర్శి నాగరాజు గజయితగాళ్లను రప్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గోదావరి వంతెనపై నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఏవైనా ఇబ్బంది ఉంటే అధికారులను సంప్రదించాలని అన్నారు. తహసీల్దార్ వెంకటరమణ, వైద్యులు కావ్య, ఎంపీఓ రామకృష్ణ ఉన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లు అన్ని పూర్తయినాయి. అదేవిధంగా క్యాంపులు కూడా మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత డైలీ షిఫ్ట్స్ వచ్చే వెహికల్స్ కోసం వర్క్ చేయడానికి కూడా పంచాయతీ సెక్రటరీస్ని ఇక్కడ అపాయింట్ చేసాము. ఇది కాకుండా ఇక్కడ ఫిషర్మెన్ కూడా కొంతమందిని ఇక్కడ ఉంచాము. వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం అయితే కనుక ఎక్కడన్నా అపస్కృతి అటువంటి ఏమన్నా కూడా వాళ్ళని రక్షిస్తారు.
ఏ విధంగా కాకుండా వాళ్ళు 2 షిఫ్ట్ 25 మంది మొత్తం 50 మంది దాకా ఇక్కడ ఇచ్చాము మేము. హోటళ్ళల్లో వాళ్ళు ఉంటారు. తర్వాత సీసీ కెమెరాస్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా మొత్తం చేసాము. ఐడియల్స్ ఎన్ని వస్తాయని భావిస్తున్నారు? 800 వరకు రావచ్చు అని అనుకుంటున్నాము. అని పోయినసారి అంత ఎక్కువ కూడా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా ఉమ్మడిపోతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ చాలా తక్కువ వస్తున్నాయి. పోయినసారి కూడా మనకి ఇబ్బంది కాలేదు. అంతమందిలాగా ఏర్పాట్లు అయితే అన్ని సక్రమంగా పూర్తిగా చేశాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరంలో సాంప్రదాయబద్ధంగా వినాయకుల శోభాయాత్ర ప్రారంభం. ప్రజాప్రతినిధులు, అధికారుల పూజల అనంతరం నిమజ్జనానికి తరలిన రథం. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు. బోధన్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచనలు. నిమజ్జన వేడుకలలో అపశృతి దొరలకుండా పోలీసుల బందోబస్తు. ప్రత్యేక బృందాలతో భద్రత. కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ. నూట 8 రకాల పదార్థాలతో లంబోదరునికి నైవేద్యం. ఆకట్టుకున్న వినాయకుని మండపం. పోలీసుల తీరుకు నిరసనగా ఎంచా గ్రామస్తుల సహాయ నిరాకరణ. వాలంటరీ సేవలు బహిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.